ఆ శివయ్యని భోళాశంకరుడు అనడానికి ఎన్నో ఉదాహరణలున్నాయి. అందులో ఒక ఉదాహరణ ఒక కథ ద్వారా చెప్తాను. ఈ కథ శివయ్య ఇంకా ఒక దొంగ కథ. దొంగతనాలు చేసే ఓ దొంగకి కొన్ని రోజులుగా ఏ ఇంటికెళ్ళినా చేతికేం చిక్కకుండానే తిరిగొస్తుంటాడు. చివరికి విసిగిపోయి దేవుడి గుళ్ళోనే దొంగతనం చేద్దామని నిర్ణయించుకుంటాడు. ఎన్నో గుళ్ళు తిరిగి చూస్తాడు. అన్నిటికీ పెద్ద పెద్ద తాళాలు, ఒక్క శివాలయం తప్ప. లోపలికెళ్తాడు. ఎత్తుకెళ్ళడానికి అక్కడేమి కనిపించవు. దొంగనుకుంటాడు కనీసం రాములవారి గుడైతే పాదాలకుండే వెండి తొడిగైనా దక్కేది. అదే కృష్ణయ్య గుడైతే వెండి మురళైనా చేతికి చిక్కేది. అవి అమ్ముకుంటే 4-5 రోజులు నా కడుపు నిండా భోజనమైనా దొరికేది. ఇక్కడే ఉంది నా బొంద, ఈ బూడిద తప్ప అని అనుకుంటూ తల పైకెత్తి చూస్తే శివలింగం పైన జలధార పడుతున్న రాగి బిందె వేలాడుతూ కనిపిస్తుంది. సర్లే, ఇది అమ్ముకుంటే ఒక్క పూటకైనా